ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇతర ప్రాంతాలలో ఆదివాసులను మూకుమ్మడిగా హత్యాకాండకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు కొనసాగుతుంది. కేంద్రంలో 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అక్కడున్నటువంటి వనరులను, ఖనిజ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలనేటువంటి లక్ష్యంతో ఆ లక్ష్యం నెరవేరాలంటే అక్కడున్నటువంటి విప్లవకారులను అంతమొందించాలి, ప్రజలను చైతన్యపరిచి కార్పొరేట్ రంగాలకు ఖనిజ సంపదను కట్టబెట్టేటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజానికాన్ని అక్కడ లేకుండా చేయాలనేటువంటి ఒక దుష్ట సంకల్పంతో ఇలా బీజేపీ గవర్నమెంటు ప్రయత్నం చేస్తున్నది. 2006 మార్చి 30 వరకు మొత్తం దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇట్లాంటి అమిత్ షాలు దేశంలో, ప్రపంచంలో అనేక నియంతృత్వం సాగించినటువంటి కూడా మట్టి గడిచిపోయారు. ఇవాళ ప్రజల యొక్క సమస్యలు, దైనందిన సమస్యలు పరిష్కారం కావాలంటే దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం, ఒక మార్పు, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, సామాజికమైనటువంటి పరిస్థితి, న్యాయం జరగాలంటే ఇలా విప్లవం ద్వారానే సాధ్యమవుతుంది. ఇలా అనేక మంది కోటేశ్వర్లు, బడా పెట్టుబడిదారుల దేశంలో చేతుల్లో ఇలా దేశం ఇరుక్కపోయి ఉంది. వాళ్ళందరికీ కూడా ఇలా పాలక వర్గాలన్నీ కూడా దాసోహం అంటున్నాయి. దేశ సంపదను మొత్తం కూడా వాళ్ళకు దోసిపెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దానికి వ్యతిరేకంగా గత అనేక సంవత్సరాలుగా ఇలా విప్లవకారులు పోరాడుతున్నారు. ప్రజల యొక్క దైనందిన సమస్యలు కూడా పరిష్కరింపబడ్డాయి. అనేక మందిని భూములు పంచబడ్డాయి. ఇలా చైతన్యంతో ఎదురు తిరుగుతున్నటువంటి విప్లవకారులు కావచ్చు, వాటికి అండగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసులు, నోరు లేనటువంటి ఆదివాసుల పైన మొత్తం హత్యాకాండ కొనసాగిస్తూ చిన్నపిల్లలు, వృద్ధులు అనేది చూడకుండా ఇలా గ్రామాల నుంచి వందల సంఖ్యలో తీసుకొని వచ్చి ఇలా కాల్పులు చేసి ఒక అమానుష్యమైనటువంటి హత్యాకాండను బీజేపీ ప్రభుత్వం ఆయా ఛత్తీస్గఢ్ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రెండు కూడబలుకొని ఇలా హత్యాకాండను కొనసాగిస్తున్నటువంటి ఉన్నది. దానికి వ్యతిరేకంగా దేశ ప్రజానికం మొత్తం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ సంపద మొత్తం కూడా ఇలా బహుళజాతి కంపెనీలు కట్టబెట్టేటువంటి కుట్రలను కూడా మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం మనం దీన్ని వ్యతిరేకించాలి, ఖండించాలి. దానికి వ్యతిరేకంగా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి సిపిఐఎం న్యూ డెమోక్రసీ తెలియజేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8వ తారీఖున దేశ రాజధాని ధర్నా చౌక్లో ఇలా మొత్తం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతుంది. ఆ ధర్నా కార్యక్రమానికి ప్రజాస్వామికవాదులు, ప్రజలు, మేధావులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాల్సినటువంటి పరిస్థితి ఇలా ఉన్నదని చెప్పి తెలియజేస్తుంది.